ఇక హైదరాబాద్ సిటీలో పల్లె రుచుల నుంచి ఫారెన్ డిషెస్ దాకా అన్ని అందుబాటులో ఉంటున్నాయి. ఇక్కడికి వచ్చే ఫారినర్స్ కోసమే కాకుండా సిటీ వాసులకు కొత్త రుచులు పరిచయం చేయడానికి హోటల్ నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. సిటీలో మోడర్నిటీకి తగ్గట్టుగా కొత్త రెస్టారెంట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇండియన్ రుచులతో పాటు ఫారిన్ ఫుడ్స్ కూడా రెడీ చేస్తున్నాయి వ్యాపార సంస్థలు. కూకట్పల్లిలోని ఓ మాల్ లో టామ్ చైనీస్ రెస్టారెంట్ లాంచ్ చేశారు. రెస్టారెంట్ ఓపెనింగ్ లో చైనీస్ మోడల్స్ అక్కడి ట్రెడిషనల్ డ్రెస్ లో మెరిశారు. డిఫరెంట్ చైనీస్ రుచులతో మోడల్స్ తలుక్కుమన్నారు. రెస్టారెంట్ ను కంప్లీట్ చైనీస్ స్టైల్లో డిజైన్ చేశారు. వాల్స్ మీద చైనా కల్చర్ పెయింటింగ్స్, చెక్ టేబుల్స్, స్పూన్స్ తో పాటు చైనీస్ ఫుడ్ స్టిక్స్ అందిస్తున్నారు. ఇక అన్ని రెస్టారెంట్స్ కు భిన్నంగా ఓపెన్ కిచెన్ లో కుక్ చేయడం ఈ రెస్టారెంట్ మరో స్పెషాలిటీ. ఇండియన్ స్పైసెస్ కు తగ్గట్టుగా ఇక్కడ ఫుడ్స్ అందిస్తున్నట్టు రెస్టారెంట్ నిర్వాహకులు చెప్తున్నారు. మెయిన్ కోర్స్ లో ఫ్రైడ్ ఫుడ్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ లాంటి డిషెస్ తో పాటు డిఫరెంట్ స్పైసెస్ నూడిల్స్ అందిస్తున్నారు. చైనీస్ డ్రై స్నాక్స్, హాంకాంగ్, సింగపూర్ స్పెషల్ స్నాక్స్ అందిస్తున్నారు. ఆనిమోస్, తాయివాన్ లాంటి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ను చైనీస్ స్పెషల్ చెఫ్స్ తో ప్రిపేర్ చేయిస్తున్నట్టు రెస్టారెంట్ ఎండి తెలిపారు. This is the Tang restaurant, which is the number one, is the first one to launch in India, and for our kitchen. All the entire open. Everybody, every customer, when you come, you can not only enjoy the food, but also you can enjoy the procedure of the cooking and the Chinese cuisine culture. And all our chef team and our raw material are imported directly from China. Our chef team have a long experience about the Chinese cuisine. అందుబాటు ధరల్లో యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ల వరకు అంతా ఇష్టపడే ఫుడ్స్ ను అందిస్తున్నామంటున్నారు నిర్వాహకులు.